ఎంతమంది వాక్యం వినడానికి రెడీగా ఉన్నారు? గత వారం ఏం మాట్లాడామన్న విషయం నేను చెప్పట్లేదు, జస్ట్ వాక్యంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయండి: పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరును గాక. ఇక్కడ యేసుప్రభువు వారు ఒక ప్రార్థనని ఆయన శిష్యులకి నేర్పిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. శిష్యులు అడుగుతూ ఉన్నారు మేము ఎలాగా ప్రార్థన చేయాలని. అప్పుడు ఆయన ఏమంటా ఉన్నాడు? పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందు నెరవేరును గాక. సో యేసుప్రభువు వారు ఏం చేస్తూ ఉన్నారు? ఇక్కడ ఒక పరలోక సంబంధమైనటువంటి కోణాన్ని ఆయన విడుదల చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక. ఇది మనందరికీ బాగా తెలిసినటువంటి ప్రార్థన, అవునా? సో యేసుప్రభువు వారు ఏం పరిచయం చేస్తూ ఉన్నాడు? పరలోకం అనేటువంటి ఒక ప్రపంచాన్ని, పరలోకం అనేటువంటి ఒక ప్రదేశాన్ని ఆయన పరిచయం చేస్తూ ఉన్నాడు. పరలోకంలో ఏం జరుగుతూ ఉందంట? ఆయన చిత్తం అనేది నెరవేర్చబడతా ఉందంట. హల్లెలూయా. సో దేవుని యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే పరలోకాన్ని భూమి మీదకి తీసుకొని రావటం. హల్లెలూయా. అందుకనే యేసయ్య ఏం చేశాడు? వచ్చి ఆయన యొక్క రాజ్యాన్ని ఆయన పరిచయం చేశాడు. సో మత్తయి సువార్తలో పరలోక రాజ్యం అని ఉంటుంది, కానీ మార్కు, లూకా వీళ్ళు దేవుని రాజ్యం అని రాస్తూ ఉంటారు. సో మత్తయి అనేది ప్రత్యేకంగా యూదులకి రాయబడింది కాబట్టి గాడ్ లేకపోతే దేవుడు అన్న మాటని వాళ్ళు ఉపయోగించరు, దాని బదులు పరలోకం అన్న మాటని వాళ్ళు ఉపయోగిస్తారు. సో ఎప్పుడైతే మనం తిరిగి జన్మించామో పరలోకాన్ని అనుభవించడానికి మనం పిలువబడ్డాం. హల్లెలూయా. పరలోకంలో ఏముంటా ఉంది? దేవుని మహిమ యొక్క సంపూర్ణత అక్కడ ఉంటా ఉంది. దేవుని యొక్క గొప్ప వెలుగు అక్కడ ఉంటా ఉంది. పరలోకంలో ఇంకేముంటా ఉన్నాయి? మనకి తెలిసిన దాన్ని బట్టి ఏముంటాయి పరలోకంలో? దయ్యాలు ఉంటాయా? దేవదూతలు ఉంటాయి, ఆత్మ సంబంధమైన జీవులు ఉంటాయి, పరిశుద్ధులు ఉంటారు, దేవుని సింహాసనం ఉంటుంది. సో పరలోకం అనేది జియోగ్రఫికల్ లొకేషన్ మాత్రమే కాదు, పరలోకం అనేది ఒక రెల్మ్. హల్లెలూయా. సో పరలోకం చాలా దూరంలో ఉంది అని అనుకుంటా ఉంటాం, కానీ పరలోకం మన మధ్యలోనే ఉంది. హల్లెలూయా. పరలోక ప్రపంచం అనేది మన మధ్యలోనే ఉంది. సో మనం చేసే ప్రార్థనలన్నీ ఎక్కడికి వెళ్తూ ఉంటాయి? ఆలోచించారు ఎప్పుడైనా? ఎక్కడికి వెళ్తూ ఉంటాయి? పరలోక ప్రదేశంలోకి వెళ్తూ ఉంటాయి అని అనుకుందాం. సో పరలోక సంబంధమైనటువంటి కోణాన్ని యేసుప్రభువు వారు ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన శిష్యులకి పరిచయం చేస్తూ ఉన్నాడు. ఈవెన్ నికోదేముతో మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా అదే విషయాన్ని యేసుప్రభువు వారు మాట్లాడుతున్నాడు. ఒకసారి యోహాను సువార్త 3వ అధ్యాయంలోకి వెళ్దామా? యోహాను సువార్త 3వ అధ్యాయం 12వ వచనం. భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్తే మీరు నమ్ముకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన యెడల ఎలాగూ నమ్ముదురు. మరియు పరలోకం నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకంలో ఉండు మనిషి కుమారుడే తప్ప పరలోకంలోకి ఎక్కిపోయిన వాడెవడను లేడు. చాలు. ఆ భాగం చూసారా? 13వ వచనంలో మరియు పరలోకం నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకంలో ఉండు మనిషి కుమారుడే తప్ప. మనిషి కుమారుడు ఎక్కడుంటా ఉన్నాడంట? పరలోకంలో ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. ఆ మాట ఆయన ఎక్కడుండి మాట్లాడుతూ ఉన్నాడు? ఆయన భూమి మీద ఉండి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అంటే యేసుప్రభువు వారు 2 రెల్మ్స్లో ఆయన జీవిస్తూ ఉండేవాడు. ఆమేన్. ఒకటి పరలోక ప్రపంచం, రెండోది భూ ప్రపంచం. ఈ 2 రెల్మ్స్లో ఉండి ఆయన ఏం చేస్తూ ఉండేవాడు? ఆయన జీవిస్తూ ఉండేవాడు. సో ఆయన ఈ లోకంలో బ్రతికినంత కాలం కూడా తండ్రి యొక్క చిత్తాన్ని ఆయన చేయడానికి ఆయన ఇష్టపడేవాడు. అంటే ఆయన ప్రతిసారి కూడా ప్రార్థన చేసినప్పుడు, ప్రతిసారి కూడా
తండ్రితో ఆయన సహవాసంలో ఉన్నప్పుడు ఏమయ్యేదంటే పరలోకంతో తన జీవితం అనుసంధానం అయ్యేది. హల్లెలూయా. హిజ్ లైఫ్ వాజ్ అలైన్డ్ టు ద గ్లోరీస్ ఆఫ్ హెవెన్. పరలోకంలో ఉన్న మహిమలకి, పరలోకంలో ఉన్న గొప్ప విషయాలకి తన జీవితం ఏమై ఉండేది? అలైన్మెంట్ అయి ఉండేది, అనుసంధానం అయి ఉండేది. అంటే ఆయన ప్రతిసారి పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఏం చేసేవాడు? పరలోకాన్ని ఆయన భూమి మీదకి తీసుకొచ్చేవాడు. హల్లెలూయా. సో పరలోకంలో మనకి వ్యాధులు లేవు, పరలోకంలో నష్టాలు లేవు, పరలోకంలో ఈఎంఐస్ లేవు. అవునా? పరలోకంలో దేవుని యొక్క మహిమ యొక్క ప్రత్యక్షతను మనం చూస్తూ ఉంటాం. ఆయన యొక్క సంపూర్ణ మహిమను మనం చూస్తూ ఉంటాం. ఎంతమంది పరలోకాన్ని చూడాలనుకుంటున్నారు? ఎప్పుడైతే మన ఆత్మీయ నేత్రాలు తెరవబడతాయో ప్రతిరోజు మనం పరలోకాన్ని చూడవచ్చు. హల్లెలూయా. సో తిరిగి జన్మించినటువంటి వ్యక్తులంగా మనం కూడా రెండు ప్రపంచాల్లో జీవించేటువంటి కృపని దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా. ఈరోజు ఫస్ట్ టైం ఇలాంటి విషయాన్ని మీరు వింటూ ఉంటే దయచేసి భయపడద్దు. ఓకే, నీ లోపల తిరిగి జన్మించిన ఆత్మ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు హెవెన్, ఇట్ ఈస్ ఇన్ అలైన్మెంట్ విత్ హెవెన్. నీ లోపల తిరిగి జన్మించిన ఆత్మ పరలోకంతో అనుసంధానమై ఉంటుంది. సో అది ఎప్పుడు కూడా ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్ని అది పరిశీలన చేస్తూ ఉంటుంది. దేవుని యొక్క స్వరం వినటానికి అది ఇష్టపడుతూ ఉంటుంది. హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడు మన జీవితాల్లో ఏ కార్యాలు ఆయన చేయట్లేదు అని మనకు అనిపించినప్పుడు, కొన్నిసార్లు కష్టమైన పరిస్థితుల్లో గుండా మనం వెళ్తూ ఉన్నప్పుడు అయినా కూడా దేవుని వాక్యం వైపు చూడాలి అన్న కోరిక మన లోపల ఉంటుంది. అది ఎందుకు కలుగుతుందంటే నీ లోపల ఉన్న ఆత్మ దేవుని మాటకి లేకపోతే దేవుని స్వరం వినటానికి అది ఇష్టపడతా ఉంటుంది. హల్లెలూయా. యువర్ స్పిరిట్ ఈస్ డిజైన్డ్ టు హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. నీ లోపల ఉన్న తిరిగి జన్మించిన ఆత్మ ఏంటి? దేవుని యొక్క స్వరం వినటానికి, దేవుని యొక్క ప్రత్యక్షతలు గ్రహించడానికి, ఇంకో మాటలో చెప్పాలంటే పరలోక సంబంధమైన అనుభవాలు పొందటానికి అది రూపించబడింది. హల్లెలూయా. ఆ పరలోక సంబంధమైన ఆ అనుభవాలు పొందుతూ ఎలా జీవించాలన్న విషయాన్ని మనం ఎవరిలో చూస్తామంటే యేసు ప్రభువు వారి జీవితంలో చూస్తూ ఉంటాం. హల్లెలూయా. ఆయన ఎక్కడున్నాడంట? పరలోకం నందు ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకాన్ని ఎవరు చూడలేదంట. అంటే ఆయన ఈ లోకంలోకి వచ్చి ఆయన ఏం చేస్తా ఉన్నాడు? పరలోకపు ప్రపంచాన్ని ఆయన మనుషులకి ఆయన పరిచయం చేస్తూ ఉన్నాడు. ఎవరైతే వ్యాధుల్లో ఉన్నారో, ఎవరైతే నష్టాల్లో గుండా వెళ్తా ఉన్నారో, ఎవరైతే చీకట్లో అంధకారంలో బ్రతుకుతా ఉన్నారో ఆయన ఒక న్యూ డైమెన్షన్ ఆయన ఓపెన్ చేస్తూ ఉన్నాడు. ఒక నూతనమైన కోణాన్ని మనుషులకు ఆయన తెరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మాట్లాడిన ఫస్ట్ ప్రసంగం ఏంటి? రిపెంట్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ ఎట్ హ్యాండ్. హల్లెలూయా. మారు మనసు పొందిడి ఏంటంట? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. హల్లెలూయా. అంటే యేసుప్రభువు వారు చాలా విషయాలు చేయడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. అందులో ఒక విషయం ఏంటి? పరలోకాన్ని మన జీవితాల్లోకి తీసుకొని రావడానికి. హల్లెలూయా. ఎప్పుడైతే పరలోకంలో ఏం జరుగుతుందో అది మన జీవితాల్లో జరుగుతూ ఉన్నప్పుడంట దేవుని చిత్తం అనేది ఈ భూమి మీద నెరవేర్చబడుతుందంట. హల్లెలూయా. ఈరోజు ఒక చిన్న ప్రశ్న, నీ జీవితంలో దేవుని యొక్క చిత్తం నెరవేర్చబడుతుందా లేదా? దేవుని యొక్క చిత్తానుసారంగా నువ్వు జీవిస్తున్నావు లేదా? నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉంటే నువ్వు దేవుని యొక్క చిత్తాన్ని నువ్వు చేయగలుగుతావు. హల్లెలూయా. దేవునితో సహవాసంలోంచి నువ్వు బయటకు వచ్చినప్పుడు ఆయన విషయాలు నువ్వు గ్రహించలేవు, ఆయన మార్గంలో నువ్వు నడవలేవు, ఆయన స్వరాన్ని నువ్వు వినలేవు. సో అందుకని కొన్నిసార్లు నీ లోపల కొన్ని రకాలైనటువంటి ఒత్తిడిలో కూడా నువ్వు వెళ్తూ ఉంటావు నీ ఆత్మీయ జీవితంలో. ఎందుకంటే యువర్ స్పిరిట్ ఈస్ ట్రయింగ్ టు హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్. నీ ఆత్మేమో దేవుని స్వరం వినటానికి మక్కువ చూపిస్తూ ఉంటుంది, నీ శరీరమేమో శరీర సంబంధమైన జ్ఞానం వినటానికి ఇష్టపడుతూ ఉంటుంది. ఈ రెండింటి మధ్య ఎప్పుడు కూడా ఘర్షణ జరుగుతూ ఉంటుంది. మనిషి కుమారుడు పరలోకంలో ఉన్నాడంటే దాని అర్థం మనం 24 గంటలు పరలోకంలో ఉండాలి అని కాదు. అలా ఉండేటట్లయితే దేవుడు మనల్ని భూమి మీద పెట్టేవాడు కాదు. అందరు నాతో ఉన్నారా? 24 గంటలు పరలోక ప్రపంచంలో ఉండాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఏదైనా పని చెప్తే నేను పరలోక ప్రపంచంలో ఉన్నాను, నేను ఇప్పుడు నన్ను అది కాదు ఆయన మాట్లాడుతూ ఉంది. భూమి మీద మనం విజయవంతంగా జీవించడానికి పరలోకంతో అనుసంధానమై జీవించాలని ఆయన చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. యేసుప్రభువు వారి జీవితాన్ని మనం చూస్తే ఆయన కొన్నిసార్లు రాత్రంతా తండ్రితో ఆయన సమయాన్ని గడిపి పగలంతా కూడా ఆయన కార్యాలు చేస్తూ ఉండేవాడు. పగలంతా కూడా ఆయన
సువార్తను ప్రకటిస్తూ ఉండేవాడు. పగలంతా కూడా మనుషుల జీవితాల్లోకి ఆయన వెలుగును తీసుకొని వస్తూ ఉండేవాడు. ఎంతమంది నాతో ఉన్నారు? అంటే హిస్ లైఫ్ వాజ్ అలైన్డ్ టు ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ హెవెన్. అంటే పరలోకంలో తండ్రి యొక్క చిత్తం ఎలా నెరవేర్చబడుతుందో అది భూమి మీదకి తీసుకొని రావాలన్న వాంఛ ఆయన కలిగి ఉన్నాడు. అందుకనే ఆయన ఏం చేశాడు? పరలోక రాజ్యం లేకపోతే దేవుని రాజ్యం అన్నటువంటి ఒక రాజ్యాన్ని ఆయన మనుషులకు ఆయన పరిచయం చేశాడు. హలో, ఎంతమంది నాతో ఉన్నారు? ఎంతమంది దేవుని రాజ్యంలో ఉన్నారు? ఎంతమంది పరలోక రాజ్యంలో ఉన్నారు? ఏదైనా ఒకటే. ఓన్లీ దేవుని రాజ్యం అని తీసుకున్నా, ఈ దేవుని రాజ్యం కూడా అది భూ సంబంధమైనది కాదు. ఒక మనిషి సృష్టించినటువంటి రాజ్యం కాదు, అది పైనుండి వచ్చినటువంటి రాజ్యం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది పరలోక రాజ్యంలో ఉన్నారు? సో పరలోక రాజ్యంలో నువ్వు ఉన్నట్లయితే పరలోక సంబంధమైన విధి విధానాల్లో నువ్వు జీవించడానికి నువ్వు పిలువబడ్డావు. హల్లెలూయా. అంటే మనకి 2 జీవితాలు ఉన్నాయి ఈ భూమి మీద. ఒకటి భూ సంబంధమైన జీవితం, రెండోది ఆత్మ సంబంధమైంది లేకపోతే పరలోక సంబంధమైన జీవితం. సో ఆత్మీయంగా మనం ఏదైతే దేవుని దగ్గర నుంచి పొందుకుంటున్నామో, ఆత్మీయంగా ఏదైతే అనుభవిస్తా ఉన్నామో, అది ఈ భూమి మీద జీవించడానికి మనం పిలువబడ్డాం. దట్ ఈస్ హౌ యు ఆర్ డిజైన్డ్, దట్ ఈస్ హౌ యు ఆర్ క్రియేటెడ్. నువ్వు అలా సృష్టించబడ్డావు. ఎంతమంది నాతో ఉన్నారు? అంటే యేసుప్రభువు వారు ఏం చేస్తా ఉన్నాడు? ఇప్పుడు 2 రెల్మ్స్లో ఆయన జీవిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన కొండ మీద ప్రసంగం చేస్తూ ఉన్నాడు. అయిపోయింది, అందరికి ఆకలి వేస్తూ ఉంది. 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని వచ్చారు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? పైకెత్తి ఏం చేస్తున్నాడు? ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అంటే ఆయన జీవితాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ప్రతిసారి పరలోకం ఆయన్ని బ్యాకప్ చేస్తూ ఉండేది. ప్రతిసారి పరలోకం ఆయన పక్షంగా పనిచేస్తూ ఉండేది. ఆయన వాటిని ఆశ్రయించినప్పుడు ఏమైంది? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఇవ్వబడింది. హల్లెలూయా. అంటే ఒక డైమెన్షన్ని దేవుడు శిష్యులకు చూపిస్తా ఉన్నాడు, అక్కడున్న యూదులకు చూపిస్తా ఉన్నాడు. ఇంకో మాటలో చెప్పాలంటే మనందరికీ ఆయన చూపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. సో పరలోకం నుండి భూమి మీదకి జీవించడానికి మనం పిలువబడ్డాం. హల్లెలూయా. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోకి వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం అందరం చదువుదామా? ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మన అపరాధం చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. నెక్స్ట్ వచనం. రాబో యుగంలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. హల్లెలూయా. ఆ వచనం చదువుతారా? క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. మరొకసారి చదువుదామా? క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. ఆయన ఏం చేశాడంట? క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోక ప్రదేశంలో మనల్ని కూర్చోబెట్టాడంట. అంటే వీఆర్ ఆల్రెడీ సీటెడ్ ఇన్ హెవెన్లీ ప్లేసెస్. హల్లెలూయా. అంటే నీకు ఇంకొక కోణం ఉంది, నీకు ఇంకొక సైడ్ ఉంది. ఏంటి? నువ్వు భూమి మీద జీవించడం మాత్రమే కాదు, ఉద్యోగం చేస్తా, పిల్లల్ని కానీ మంచిగా సంపాదించుకొని అన్ని కట్టుకొని అన్ని చేసుకొని ఇది మాత్రమే నీ జీవితంలో జరగట్లే. నీకు ఇంకొక పొజిషన్ ఉంది ఆత్మీయంగా. ఆ పొజిషన్ ఏంటి? నువ్వు క్రీస్తుతో పాటు లేపబడ్డావు, క్రీస్తుతో పాటు పరలోక ప్రదేశంలో ఏం చేయబడ్డావు? కూర్చుండబెట్టబడ్డావు. హల్లెలూయా. అదేంటి? నీ ఆత్మ సంబంధమైనటువంటి స్థానం. హల్లెలూయా. ఇదంతా కూడా దేవుడు ఏం చేశాడు? తన రక్షణ కార్యంలో మనకి తన కృప ద్వారా ఆయన ఉచితంగా మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. అంటే ప్రతి భూ సంబంధమైన వ్యక్తి, స్త్రీకి పుట్టినటువంటి ప్రతి వ్యక్తి ఎవరైతే తిరిగి జన్మిస్తారో వాళ్ళు ఈ భూమి మీద ఉన్నప్పుడే వాళ్ళు ఏం చేయబడతా ఉన్నారు? క్రీస్తుతో పాటు లేపబడి పరలోక ప్రదేశంలో కూర్చుండబెట్టబడ్డారు. హల్లెలూయా. అంటే నీ ఇప్పుడు ఈ పొజిషన్ ఎక్కడుంది? నువ్వు భూమి మీద అందరిలాగా జీవిస్తా ఉన్నావు, ఆత్మీయంగా పరలోక ప్రదేశంలో కూడా నీకు ఒక స్థానం ఉంది. హల్లెలూయా. సో దేవుడు మనకి ఇచ్చినటువంటి అసైన్మెంట్స్లో ఒక అసైన్మెంట్ ఏంటంటే పరలోకాన్ని మనం భూమి మీదకి తీసుకొని రావటం.
నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. అందరూ చెప్పండి, నా అసైన్మెంట్ పరలోకాన్ని భూమి మీదకి తీసుకొని రావడం. ఎంతమంది నమ్ముతున్నారు? మరొకసారి ఆ మాట చెప్పండి. నా అసైన్మెంట్ ఏంటంటే, నా పని ఏంటంటే, ఏంటి నీ పని ఏంటి? పరలోకాన్ని భూమి మీదకి తీసుకొని రావటం. హలో, ఇక్కడ కూర్చొని మనందరికీ దేవుడు ఇచ్చిన ఒక ప్రాముఖ్యమైన పని ఏంటి? పరలోకాన్ని మనం భూమి మీదకి తీసుకొని రావటం. అంటే పరలోకం యొక్క పరిపాలన, పరలోకంలో ఉన్న దేవుని యొక్క మహిమ, హల్లెలూయా, వీటన్నిటిని కూడా మనం ఏం చేయడానికి పిలువబడ్డాం? భూమి మీదకి తీసుకొని రావడానికి పిలువబడ్డాం. మనం తీసుకొస్తున్నాం. ఆ మేనిఫెస్టేషన్ అంతగా మన జీవితాల్లో కనబడినట్టు మనకు అనిపించదు. అందరు నాతో ఉన్నారు? చాలామంది ఆత్మీయ సత్యాలు నమ్మే విషయం దగ్గర, అవి భూమి మీద ప్రత్యక్షమయ్యే విషయం దగ్గర ఈ రెండింటి మధ్యలో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. దేవుని యొక్క వాగ్దానాలన్నీ ఆత్మ సంబంధమైనవి. నీ దగ్గరకు వచ్చే ప్రతి వాక్య ప్రత్యక్షత ఆత్మ సంబంధమైనది. అది నీ దగ్గరకు వచ్చిన తర్వాత నువ్వు దాన్ని నమ్మి నువ్వేం చేయాలి? పరిశుద్ధాత్మతో కలిసి నువ్వు ప్రయాణం చేయాలి. హల్లెలూయా. చాలా మంది అడుగుతూ ఉంటారు, కొన్ని ఎప్పుడు జరుగుతాయండి, కొన్ని ఎప్పుడు నెరవేరుతాయండి, వాక్యమే ఎలా చెప్తుంది, నా జీవితంలో జరగట్లేదు. హలో, నీ జీవితంలో జరగాలంటే నువ్వు ఇంకొక కోణంలో నుండి జీవించడం నువ్వు నేర్చుకోవాలి. హల్లెలూయా. వాక్యం నీ దగ్గరకు వచ్చినప్పుడు అందులో బేసిక్ విషయం ఏంటి? మొదట నువ్వు నమ్ముతావు, నువ్వు ఆ మాట మీద విశ్వాసం ఉంచుతావు. తర్వాత నువ్వు ఆ వాక్యాన్ని ఆధారం చేసుకొని జీవించడం మొదలు పెడతావు. When you start to live by that proceeding word, you will start to see the manifestation. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ బయలు వస్తున్న వాక్కు ద్వారా నువ్వు జీవించడం ప్రారంభిస్తావో, ఆ వాక్యం ఏం చెప్తుందో, ఆ వాగ్దానం ఏం చెప్తుందో, దాని ఫలం నువ్వు భూమి మీద అనుభవించడం నేర్చుకుంటావు. ఈ రెండింటి మధ్యలో ఏముంది? ఒక ప్రాసెస్ ఉంది, ఒక ప్రక్రియ ఉంది. హల్లెలూయా. అంటే నువ్వు వాగ్దానాలన్నీ నమ్మొచ్చు, ప్రవచనాలన్నీ నమ్మొచ్చు, వాక్యం అంతా నమ్మొచ్చు, కానీ నువ్వు దేవునితో ప్రయాణం చేయకపోతుంటే, ఆత్మీయంగా నువ్వు నడవకపోతుంటే వాటి యొక్క నెరవేర్పు నువ్వు చూడలేకపోవచ్చు. నేను చెప్తున్నా, అర్థమవుతుందా? ఈ రెండింటి మధ్యలో చాలా మంది క్రైస్తవులు కొట్టుమిట్టాడుతూ ఉంటారు. దేవుని వాక్యం ఇలా చెప్తుంది, నాకేంది ఇలా జరుగుతుంది? హలో, ఈ రెండింటి మధ్యలో నీ సమర్పణ ఉంటుంది. హల్లెలూయా. ఈ రెండింటి మధ్యలో నీ కోఆపరేషన్ ఉంటుంది. నువ్వు కానీ ఆయనతో జత కట్టకపోతే, హల్లెలూయా, కొన్ని విషయాలు నీ జీవితంలో చూడలేవు, కానీ కొన్ని మాత్రం కృప ద్వారా నీకు ఉచితంగా అనుగ్రహించబడినాయి. హల్లెలూయా. నా జీవితంలో దేవుని వాగ్దానాలని, దేవుని ప్రత్యక్షతల్ని నేను ఫిజికల్ మేనిఫెస్టేషన్లో ఈ భూమి మీద నేను చూడాలంటే ఇప్పుడు నేనేం చేయాలి? దేవునితో పార్ట్నర్షిప్లో ప్రతిరోజు నేను జీవించాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్, పరిశుద్ధ ఆత్మ నుండి వచ్చేటువంటి సూచనలు, సలహాలు నేను పాటించాలి. ఆయన ఇచ్చేటువంటి ఆజ్ఞలు నేను నెరవేర్చాలి. ఈ మధ్యలో చాలా ప్రాసెస్ ఉంటుంది. కొన్నిసార్లు మన డ్రీమ్స్కి మన రియాలిటీకి మధ్యలో చాలా వ్యత్యాసం ఉంటుంది. గ్రహించారా? డ్రీమ్లోనేమో నువ్వు పెద్ద బంగ్లాలో డూప్లెక్స్ హౌస్లో ఉంటున్నట్టు ఉంటుంది. అవునా? నువ్వు బయటకు వచ్చిన తర్వాత కొన్నిసార్లు దేవుడు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా అవి నీకు చూపిస్తూ ఉంటాడు, కానీ నువ్వు అందులోంచి బయటకు వచ్చిన తర్వాత నీకేం జరుగుతున్నట్టు అనిపించదు. అంటే దేవుడు ఎందుకు చూపిస్తాడు? నీకు అసాధ్యం కాబట్టి ఆయన చూపిస్తాడు. ఎప్పుడైతే నీకు అసాధ్యమని నీకు తెలుస్తుందో నువ్వేం చేస్తావు? నువ్వేం చేస్తావు? ఆయనతో జత కట్టి నువ్వు నడవటం ప్రారంభిస్తావు. హల్లెలూయా. అలా ఎప్పుడైతే నువ్వు చేయటం ప్రారంభిస్తావో, ఆయన మార్గాల్లో నువ్వు నడవడం ప్రారంభిస్తావు. ఆయన ఏం చేస్తాడు? నీ జీవితాన్ని మలుస్తూ ఉంటాడు. నీ జీవితంలో మార్పులు ఆయన తీసుకొస్తూ ఉంటాడు. నూతనమైన మహిమతో ఆయన నిన్ను అలంకరిస్తూ ఉంటాడు. నీ డ్రీమ్ని నీ రియాలిటీలో చూసేంత వరకు ఆయన ఏం చేస్తూ ఉంటాడు? పరిశుద్ధాత్మ నీతో ప్రయాణం చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. మనం క్రీస్తుతో పాటు పరలోక ప్రదేశంలో మనం కూర్చుని పెట్టబడ్డాం. ఆ పరలోక ప్రదేశంలో ఉండేటువంటి స్థానం ఏంటి? సమస్తమైన శక్తి కంటేను, అధికారం కంటేను, ప్రభుత్వం కంటేను, ప్రధాని కంటేను, అన్ని నామముల కంటేను పైగా ఉన్నటువంటి స్థానం. అలాంటి స్థానంలో ఆయన ఏం చేశాడు? మనల్ని ఆయన కూర్చోబెట్టాడు. హల్లెలూయా. అంటే నువ్వు ఈ భూమిని బ్రతికినప్పుడు ఏ పవర్, ఏ నెగిటివ్ శక్తి కూడా, ఏ చీకటి కూడా నిన్ను హెరాస్ చేయడానికి వీల్లేదు. ఎందుకని?
ఎందుకని? నువ్వు భూ సంబంధమైన వ్యక్తి మాత్రమే కాదు. అందుకే పౌలు ఏమంటున్నాడు, మన పౌరసత్వం ఎక్కడుంది? పరలోకంలో ఉంది. హల్లెలూయా. వి హ్యావ్ సిటిజన్షిప్ ఇన్ హెవెన్. మనం పరలోక సంబంధమైన పౌరులం. హల్లెలూయా. మనం ఎక్కడ జీవిస్తున్నాం? భూమి మీద జీవిస్తాం. ఆమేన్. ఎంతమంది పరలోక సంబంధమైన పౌరులు ఉన్నారు ఇక్కడ? కానీ కొన్నిసార్లు మనం జీవించేది అలా అనిపించదు కదా. అందుకే దేవుడు గొప్ప వాక్యాన్ని మనకి ఇచ్చాడు. ఏం పర్లేదు, పక్కన చెప్పి ఏం పర్లేదు, కొన్ని టైం తీసుకున్నట్టు ఉంటాయి, కానీ దేవుడు మార్పులు తీసుకొని వస్తాడు. అంటే మనం చిన్నగా మనం కొద్దిగా ఏం చేస్తూ ఉంటాం? మార్పు చెందుతూ ఉంటాం. వాక్యం వినేకుంది, ఆత్మతో కలిసి నడిచేకుంది. హల్లెలూయా. ఆయన మార్గాల్లో నడిచేకుంది, ఆయన యందు విశ్వాసం ఉంచుకుంది. స్లోగా ట్రాన్స్ఫర్మేషన్ అనేది మనలో స్టార్ట్ అవుతూ ఉంటుంది. హల్లెలూయా. ఎంతమంది ఈ భూమి మీద దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానాలన్నీ, దేవుడు మీకు ఇచ్చిన ప్రవచనాలన్నిటి యొక్క నెరవేర్పు మీరు చూడాలనుకుంటున్నారు? ఎంతమందికి ఏమి ఇష్టం లేదు, తొందరగా వెళ్ళిపోదాం అనుకుంటున్నారు? కానీ ఈ ప్రాసెస్ కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది. ఈజీగా ఉంటుందా, కష్టంగా ఉంటుందా? వాస్తవం మాట్లాడుకుందాం. దేవుడు ఏమి నిన్ను ఆశ్రయించానని చెప్తాడు, నువ్వు ఇంటికి వెళ్ళి చూస్తే ఏం కనపడవు అక్కడ. అనిపించింది ఎప్పుడైనా? వినటం వల్ల విశ్వాసం వస్తుంది. విశ్వాసము ఒక స్థానంలోకి ప్రేరేపించబడే కొంది యు స్టార్ట్ టు క్రియేట్ దట్ రియాలిటీ. నీ జీవితంలో ప్రతిరోజు పరలోక సంబంధమైన వాస్తవాల్ని నువ్వు సృష్టించవచ్చు. ఈ సీజన్లో నేనేం చెప్తున్నానంటే, గ్లోరీ సిటీ సెంటర్ సంఘంలోకి దేవుడు పరలోక సంబంధమైన అనుభవాలను ఆయన తీసుకొని రాబోతా ఉన్నాడు. హల్లెలూయా. సంవత్సరాల తరబడి మనల్ని హెరాస్ చేసిన సమస్యల నుంచి ఆయన ఏం చేస్తా ఉన్నాడు? మనకు ఆయన విడుదల కలిగిస్తూ ఉన్నాడు. అంటే ఒక నూతనమైన ప్రపంచాన్ని దేవుడు మనకు పరిచయం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మనం పరలోక సంబంధమైన పౌరులం అంటే పరలోకం యొక్క ప్రభుత్వం కింద పనిచేసేవాళ్ళం. ఎంతమంది నమ్ముతూ ఉన్నారు? మీరు ఒక కంపెనీలో పనిచేస్తున్నారండి. మీరు ఎవరి కింద పనిచేస్తున్నారు? మీ బాస్ కింద పనిచేస్తున్నారు, అవునా? మీ భారతదేశంలో ఉన్నారు. మీరు ఎవరి కింద ఉన్నారు? భారతదేశం యొక్క చట్టం కింద ఉన్నారు, భారతదేశం యొక్క రాజ్యాంగం కింద ఉన్నారు. ఈ భారతదేశంలో ఉన్నటువంటి రూల్స్, రెగ్యులేషన్స్, లాస్, విధి విధానాలు అన్నీ కూడా నువ్వు పాటించాల్సిందే. వాటిని అతిక్రమిస్తే ఏమవుతుంది? నీకు కావాల్సిన శిక్ష వేస్తారు. అందరు నాతో ఉన్నారా? అలానే వాక్యం ఏం చెప్తుంది? మనం పరలోక సంబంధమైనటువంటి పౌరులం అంట. హల్లెలూయా. కొంతమంది అంటున్నారు, నేను భూమి మీదే తల్లి గర్భం నుండి వచ్చాను, పరలోకం నుండి ఎప్పుడు వచ్చాను అనుకుంటున్నారు. నువ్వు ఎప్పుడైతే తిరిగి జన్మించావో పరలోక అనుభవాల్లోకి జన్మించావు. మనిషి కుమారుడు ఎలాగ పరలోకంలో ఉండగలుగుతున్నాడో అలాంటి అనుభవాలు ఆయన కృప ద్వారా నీకు తెరవబడుతున్నాయి. పౌలు ఇంకా ముందుకెళ్ళి ఇదంతా ఆల్రెడీ ఆత్మీయ ప్రపంచంలో జరిగిపోయిందని మాట్లాడుతూ ఉన్నాడు. మన అతిక్రమల పాపల చేత మనం చచ్చిన వారుగా ఉన్నప్పుడే ఇంకా మనం ఆయన తెలుసుకోవాలి. కానీ ఒక స్థానాన్ని దేవుడు సిద్ధపరిచాడంట ఆల్రెడీ. అది ఆల్రెడీ ఇటర్నిటీ పాస్ట్లో దేవుడు ఆల్రెడీ చేసేసాడంట. అంటే మనం రక్షించబడతామని ఆయన ముందే తెలుసు, మనం ఈ భూమి మీద విజయవంతంగా జీవిస్తామని ఆయన ముందే తెలుసు. అందుకని ఆయన ఏం చేశాడు? మన అతిక్రమంలో ఉన్నప్పుడు అప్పుడే ఆయన ఏం చేశాడు? క్రీస్తుతో పాటు మనల్ని బ్రతికించి పరలోక ప్రదేశంలో కూర్చోబెట్టాడు. ఇంకా అప్పటికి నువ్వు దేవుని తెలుసుకోవాలా, బట్ ఇట్ హస్ ఆల్రెడీ హ్యాపెండ్ ఇన్ ద రెల్మ్ ఆఫ్ ద స్పిరిట్. హల్లెలూయా. అంటే జగత్ పునాది వేయబడక ముందే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. God knows that you will have a successful life. God knows that you will live a heavenly life. ఒక పరలోక అనుభవంతో ఈ భూమి జీవిస్తామని దేవునికి ముందే తెలుసు. హల్లెలూయా. చాలా మంది ప్రార్థన చేస్తాను, ప్రభు పరలోకం చూపించి. కొంతమంది నేను పరలోకం వెళ్ళాలి, అందులో తప్పేం లేదు. నీ ఆత్మీయ నేత్రాలు తెరవబడినప్పుడు ఇక్కడున్నప్పుడే నువ్వు చూడగలుగుతావు. ఈ వాక్య ప్రత్యక్షత నీ లోపలికి వెళ్ళినప్పుడు ఇట్ ఓపెన్స్ యువర్ స్పిరిచువల్ ఐస్. నీ వినికిడిని, నీ ఆత్మీయ గ్రహింపున తెరుస్తుంది. దెన్ యూ విల్ స్టార్ట్ టు రియలైజ్ దట్ యు ఆర్ ఆల్రెడీ ఇన్ హెవెన్. హల్లెలూయా. ఎంతమంది వాక్యాన్ని రిసీవ్ చేసుకుంటున్నారు మీ లోపలికి? సో దేవుడు మన పరిస్థితులను కూడా ఆ కోణంలోంచి చూడాలని ఆయన కోరుతూ ఉంటాడు. కానీ మనం ఎలా జీవిస్తూ ఉంటాం? ఈరోజు జాబ్కి వెళ్ళామా,
ఇంటికి వచ్చామా, తిన్నామా, పడుకున్నామా, మనకి ఈ కష్టం వచ్చింది, ఇక్కడ డబ్బులు కట్టలేకపోతున్నాం, ఇక్కడ ఈ రోగం వచ్చింది. ఈ ఈ జ్ఞానేంద్రియాలు, లోక జ్ఞానం పనిచేసే ఈ ప్రపంచంలో మనం కొట్టుమిట్టాడుతూ ఉంటాం. కానీ నీ ఆత్మ ఎల్లప్పుడు కూడా పరలోక ప్రపంచంలో తిరగాలని చూస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఎనమే నాతో ఉన్నారు. అందుకని కొన్నిసార్లు ఎప్పుడైనా మీరు ఎలా చెప్పవచ్చు, కొన్నిసార్లు మీరు దేవుని ప్రేరేపణ మీ లోపల ఉన్న ఆయనతో సమయం గడపకుండా నిద్రపోతున్నప్పుడు కొన్నిసార్లు నిద్ర పట్టదు. అంటే కొంతమందికి ప్రేరేపణలు ఎప్పుడో చచ్చిపోయినాయి అనుకోండి, వాళ్ళ విషయం నేను మాట్లాడు. అంటే కొన్నిసార్లు నీ ఆత్మలో నువ్వు ప్రేరేపణ అనుభవిస్తూ ఉంటావు. నిద్రపోతున్నా, ఈరోజు నేనేదో మిస్ అయ్యాను, ఈరోజు నేనేదో ఫెలోషిప్ మిస్ అయ్యాను, ఏదో సహవాసం మిస్ అయ్యాను. నువ్వు వెంటనే ఏం చేస్తావు, నిద్రలేసి వెంటనే ల్యాప్టాప్ అది ఓపెన్ చేసి నెట్ఫ్లిక్స్ చూసి, అమెజాన్ ప్రైమ్ చూసి, మామూలుగా కొత్త సీరియల్ ఏమైనా ఉంటాయి చూసి, లేదా జబర్దస్త్ చూసి, మా కామెడీ షోలు అన్నీ చూసి మళ్ళీ పడుకోవడానికి ట్రై చేస్తూ ఉంటావు. కానీ నీ ఆత్మ, మన భాషలు చెప్పాలంటే తహతహలాడుతూ ఉంటుంది దేవునితో సహవాసం చేయడానికి. హల్లెలూయా. ఆలోచించి ఎప్పుడైనా కొన్నిసార్లు ఎంత భయంకరమైన కష్టం వచ్చినా, ఎంత శ్రమ వచ్చినా, నేను దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోవాలనుకుంటావు, కానీ నువ్వు వెళ్ళిపోలేవు. ఎందుకో తెలుసా? నీ ఆత్మ లాగుతూ ఉంటుంది. దానికి హెవెన్తో కనెక్షన్ ఉంది, దానికి తండ్రి కుమార పరిశుద్ధాత్మతో ఒక కనెక్షన్ ఉంది. హల్లెలూయా. ఈ కోణంలో నుండి మనం ప్రతిరోజు జీవించాలని దేవుడు మనల్ని కోరుతా ఉన్నాడు. హల్లెలూయా. ప్రతిరోజు నువ్వు ఏం చేయాలి? నీ పరలోక ప్రదేశంలో నువ్వు నిలబడటం నేర్చుకోవాలి విశ్వాసం ద్వారా. అక్కడి నుండి నీ ఆర్థిక పరిస్థితులను చూడటం నేర్చుకోవాలి, అక్కడి నుండి నీ ఆరోగ్యాన్ని సరిచేయటం నేర్చుకోవాలి, అక్కడి నుండి నీ కుటుంబంలోకి దేవుని ఆశీర్వాదాలను విడుదల చేసుకోవడం నేర్చుకోవాలి. దెన్ యూ విల్ స్టార్ట్ టు మేనిఫెస్ట్ హెవెన్. హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? ఎంతమంది ఎప్పుడైనా పరలోకపు వాతావరణాన్ని అనుభవించారు? దేవుని సన్నిధి మన మధ్య వచ్చిన ప్రతిసారి కూడా మనకు అలానే అనిపిస్తుంది. ఎప్పుడైనా మీకు అనిపించిందా, మీరు ఏదైనా ప్రేయర్ మీటింగ్ కానీ ఏదైనా చర్చ్ సర్వీస్కి ఎప్పుడైనా వచ్చినప్పుడు, మీరు ఆత్మలో తీవ్రత కలిగి ఉన్నప్పుడు, దేవుడు తన సన్నిధిని విడుదల చేసినప్పుడు మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత, అబ్బా ఈరోజు పరలోకంలో ఉన్నట్టు అనిపించింది. కొంతమంది అలా అనిపించగానే వెంటనే నిద్రపోతారు, అది వేరే విషయం. ఈ పక్కన వాళ్ళు చెప్పండి, యేసుప్రభువు వారు ఎలా జీవించాడు ఈ భూమి మీద? ఆయన అద్భుతాలు ఎలా చేశాడు? ఆయన దయ్యాన్ని ఎలా వెళ్ళగొట్టాడు? నీటిని ద్రాక్షరసం ఎట్లా మార్చాడు? 5 రొట్టెలు 2 చేపలను ఎలా ఆశ్రయించగలిగాడు? వాళ్ళని అడగండి, చేప నోట్లోండి నాణ్యం ఎలా తీయగలిగాడు? చేప నోట్లోండి నాణ్యం మనకు కూడా తీయటం వస్తే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏముండవు. దిస్ ఈస్ ద ట్రూత్. ఇది సత్యం. ఆయన అలా జీవించాడు. మీలో ఎవరైనా ఎప్పుడైనా సముద్రంలో గుండా వెళ్ళారా? బోట్ ఎక్కి గోవాలో కానీ ఎక్కడైనా ఎంతమంది వెళ్ళారు? నేను అంటుంది నదిలో గుండా కాదు, సముద్రంలో గుండా. నది పిల్ల కాలువ కాదు, సముద్రంలో గుండా. సముద్రంలో గుండా వెళ్ళినప్పుడు బోట్ ఎలా ఉంటుంది కదా సార్? బయట నుండి చూస్తా ఉన్నప్పుడు మధ్యలోకి వెళ్ళిన తర్వాత అలలు ఉండకపోవచ్చు, కానీ లోపలికి పైకి ఇట్లా వెళ్తూ ఉంటుంది. అవునా? ఫస్ట్ టైం వెళ్తూ ఉంటే ఏమవుతుంది? భయం వేస్తుంది మనకి, బోట్ ఎక్కడ మునిగిపోతాను. ఒడ్డును మాత్రం అలలు బాగా కొడతా ఉంటాయి, కానీ మధ్యలో లోపల మాత్రం మూమెంట్ ఉంటుంది. వాటర్ ఇట్లా ఫ్లోటింగ్ ఉంటుంది, ఉయ్యాలు ఊపినట్టు ఊపుతూ ఉంటుంది పడవని. నేను ఒకసారి వెళ్ళినప్పుడు ఏమైంది, ఆ బోట్ ఇట్లా లోపలికి వెళ్తుంది, ఇట్లా పైకి వస్తుంది, ఇట్లా లోపలికి వెళ్తుంది, పైకి వస్తుంది. అది జరుగుతూ ఉంటే ఆ బోట్లో ఇంకో 4 వ్యక్తులు ఎక్కారు. ఒక ఆయన ఆర్మీ అతను, ఒక ఆయన నేవీ అతను, ఇంకొక ఆయన పోలీస్ ఆఫీసర్, ఇంకొక ఆయన ఏదో మిలిటరీ అతను, ఎవరో 4 సరైన వాళ్ళు ఎక్కారు. ఆ పడవ వెళ్తూ ఉంటే మాకు భయం పుడుతుంటే వాళ్ళు ఏం చేశారు తెలుసా? వాళ్ళు సముద్రంలో దూకి ఈదుతా, ఏం లేవు లైఫ్ జాకెట్స్ ఏం లేవు, సింపుల్గా ఆ 4 ఈదుతా కొంచెం దూరం ముందుకు వచ్చి, ఈ బోట్ అక్కడి దాకా వెళ్తుంది కదా, మళ్ళీ ఈ బోట్ ఎక్కుతున్నారు.
ఒకడు ఎక్కంగానే ఇంకోటి దూకుతున్నాడు. కానీ అక్కడ లోపల కూర్చున్న వాళ్ళకి ఎట్లా ఉంది, బోట్ ఇలా ఇలా వెళ్తూ ఉంటాయి. నేనేం చెప్తున్నాను మర్చిపోయాను. యేసుప్రభు వారు ఆ పరలోకపు ప్రత్యక్షతో పనిచేశాడు. అలాంటి పరిస్థితిలో తుఫాను వచ్చినప్పుడు యేసుప్రభు వారు ఏమన్నాడు? పీస్ బీ స్టిల్ అన్నాడు. నిమ్మలం అవునుగాక అన్నాడు. ఎలాంటి అధికారం అండి అది! వాట్ అన్ అథారిటీ హీ క్యారీడ్. నీకెంత రెవల్యూషన్ వస్తుందో ఆయన గురించి, అంత అధికారంలోకి నువ్వు నడవగలుగుతావు. సంఘం ఎందుకు దేవుని అధికారాన్ని ప్రదర్శించలేకపోతుందంటే, సంఘంకి దేవుని దగ్గర సమయం గడిపి ప్రత్యక్షత తెచ్చుకొని ఆయన స్వరం వినేటువంటి సమయం లేదు సంఘానికి. అందుకని సంఘం దగ్గర ఏం లేదు, పవర్ లేదు. నీ దగ్గర పవర్ లేనప్పుడు క్యాష్ ఉండదు, నీ దగ్గర పవర్ లేనప్పుడు హెల్త్ ఉండదు, నీ దగ్గర పవర్ లేనప్పుడు మనశ్శాంతి ఉండదు, నీ దగ్గర పవర్ లేనప్పుడు ఏమీ ఉండదు. ఏం చెప్తాను అర్థమవుతుందా? అందుకని నువ్వు ప్రతిరోజు ఏం చేయాలి? నీ పరలోకపు తండ్రితో సహవాసంలోకి రావాలి. ఆయన వాక్యానుసారంగా నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు, ఆయన గురించిన వెలుగు ప్రతిరోజు నువ్వు పొందుతూ ఉన్నప్పుడు, ఇప్పుడు ఏమవుతుంది? దేవుడు నీకు ఇచ్చిన ఆత్మీయ అధికారాన్ని నువ్వు అనుభవించడం చూస్తావు. నువ్వు మాట్లాడినప్పుడు కార్యాలు జరగటం చూస్తూ ఉంటావు. నీ ఆర్థిక పరిస్థితుల్లో, నీ ఆరోగ్యంలో, నీ కుటుంబంలో కార్యాలు జరగటం నువ్వు చూస్తావు. హల్లెలూయా. కొంతమంది కొన్ని వాటి గురించి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ప్రార్థన చేసి అలసిపోయి ఉండొచ్చు. కానీ కొన్ని ఎందుకు జరగవంటే వాటిని గురించిన ప్రత్యక్షత వాళ్ళలో లేదు. You are not spending enough time with the Holy Spirit to know what is the solution for that problem. ఆ సమస్యకి పరిష్కారం ఏంటో కనుగొనడానికి నువ్వు ఎప్పుడు దేవునితో సరిగ్గా సమయం గడపలేదు. కానీ యేసుప్రభు వారి లైఫ్లో ఆయన ఎక్కడ కూడా స్టక్అప్ అయినట్టు మనం చూడం, ఆయన ఎక్కడ కూడా స్ట్రాండెడ్ అయినట్టు చూడడం, ఆయన ఎక్కడ కూడా బాధించబడినట్టు చూడడం, ఆయన ఎక్కడ కూడా జీవితంలో ఆగిపోయినట్టు చూడడం. గుడ్డివాడు వస్తే ఆయన దగ్గర ఆన్సర్ ఉంది ఆల్రెడీ. చనిపోయిన వాళ్ళని తీసుకొస్తే ఆయన దగ్గర ఆల్రెడీ ఆన్సర్ ఉంది. హల్లెలూయా. వాళ్ళు ఎవరో ట్యాక్స్ అడగటానికి వస్తే ఆయన దగ్గర ఆల్రెడీ ఆన్సర్ ఉంది. కానీ ఈరోజు మన లైఫ్ ఎలా ఉంది? మన దగ్గర దేనికి కూడా సమాధానాలు ఉండవు. నో ఆన్సర్స్. ఎందుకని? మన పొజిషన్ ఏంటో దాన్ని మనం రియలైజ్ అయ్యి అక్కడ నుండి జీవించడం మనం ఆపేశాం కాబట్టి. హల్లెలూయా. పరలోకం నుండి ఉండు మనిషి కుమారుడే తప్ప పరలోకంలోకి ఎక్కిపోయిన వాడు ఎవరు లేడు. ఇప్పుడు ఆయన మార్గాన్ని తెరిచి భూమి మీద ఉన్న విశ్వాసులందరికీ ఆయన ఆహ్వానం ఇచ్చాడు. నేను ఈ ప్రపంచం నుండి జీవించి పరిపాలించగలిగితే రాజులుగా, యాజకులుగా మీరు కూడా ఈ ప్రపంచం నుండి జీవించి పరిపాలించగలుగుతారు. పౌలు ఎప్పుడైతే దేవునితో సమయం గడుపుతా ఉన్నప్పుడు ఆ ప్రత్యక్ష తెరబడిందో, పౌలు ఏం చేశా అంటే, మీ అతిక్రమ పాపంలో మీరు చచ్చిపోయినప్పుడు క్రీస్తు ఒకడు ఆయన మిమ్మల్ని లేపాడు, పరలోక ప్రదేశంలో ఆయన మిమ్మల్ని కూర్చోబెట్టాడు, పరలోకం యొక్క అధికారాన్ని ఆయన మీ చేతిలో పెట్టాడని చెప్తా ఉన్నాను ఇండైరెక్ట్గా. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు విశ్వాస అనుభవంలో ముందుకెళ్తా ఉంటావో ప్రతి పరలోకపు వాస్తవం నీ వాస్తవంగా మారుతూ ఉంటుంది. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది వాక్యాన్ని లోపల తీసుకుంటున్నా నాకు తెలియదు. ఒకసారి 1 కొరింథీయులకు రాసిన పత్రికలోకి వెళ్దాం. 15వ అధ్యాయం 48వ వచనం, 47 నుంచి చదువుదాం. 47. మొదటి మనుషుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు, రెండవ మనుషుడు పరలోకం నుండి వచ్చినవాడు. 48వ వచనం, మంటి నుండి పుట్టినవాడు ఎవడో మంటి నుండి పుట్టినవారు అట్టివారే, పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే. 49, మరియు మనం మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింపు. మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి యొక్క పోలికను కూడా మనం ధరిస్తాం. హల్లెలూయా. మనందరిలో భూ సంబంధమైన పోలిక ఉంటుంది. ఎందుకని? భూ సంబంధమైన తల్లిదండ్రుల నుండి మనం వచ్చాం. అలానే మనం తిరిగి జన్మించినప్పుడు పరలోక సంబంధమైన పోలిక కూడా మనలో ఉంటుంది. హల్లెలూయా. ద ఇమేజ్ ఆఫ్ ద హెవెన్లీ మ్యాన్. ఆ పరలోక సంబంధమైన పోలిక మీద నువ్వు దృష్టి పెట్టగలిగితే యేసుప్రభు వారిలాగా నువ్వు భూమి మీద జీవించవచ్చు.
హల్లెలూయా. మనకున్న ప్రాబ్లం ఏంటో తెలుసా? చిన్నప్పటి నుంచి అన్నీ నేర్చుకుంటాం, స్కూల్లో తల్లిదండ్రుల దగ్గర నుంచి అన్ని మంచి విషయాలు నేర్చుకుంటాం, కానీ అవి ఆత్మ సంబంధమైనవి కావు. అవన్నీ మంచి విషయాలే, కానీ పరలోక అనుభవాలతో అవి పక్కన తోగలేవు. నువ్వు తిరిగి జన్మించినప్పుడు నువ్వేం చేస్తా ఉన్నావు? నువ్వు దేవుని ఆత్మను పొందుకున్నప్పుడు నువ్వేం చేస్తా ఉన్నావు? పరలోక సంబంధమైన విషయాలతో నువ్వు ఏకీభవిస్తూ ఉంటావు. హల్లెలూయా. నీ జీవితంలో ఉన్న ప్రతి సఫరింగ్కి నాన్ స్టాప్ అవ్వాలంటే, నాన్ స్టాప్ కాకుండా ఫుల్ స్టాప్ అవ్వాలంటే, పరలోక సంబంధి యొక్క పోలికను నువ్వు ధరించుకోవటం మొదలు పెట్టాలి. హల్లెలూయా. పరలోక సంబంధమైన పోలికను ధరించుకున్న వ్యక్తికి భూ సంబంధమైన పరిస్థితులు అతన్ని ఆపలేవు. ఈస్ గోయింగ్ టు బ్రేక్ ఎవ్రీ లిమిట్స్, ఈస్ గోయింగ్ టు బ్రేక్ ఎవ్రీ బౌండరీస్. ఇట్స్ అన్ అన్లిమిటెడ్ లైఫ్. హల్లెలూయా. నువ్వు ఆత్మీయంగా ప్రతిసారి పరలోకంకి వెళ్ళొచ్చు. ఆయన యొక్క స్వరాన్ని నువ్వు తెచ్చుకోవచ్చు, ఒక అనుభవాన్ని నువ్వు తెచ్చుకోవచ్చు, దాన్ని భూమి మీద నువ్వు రిప్రొడ్యూస్ చేయొచ్చు. వాట్ ఏ లైఫ్ దట్ హీ హాస్ గివెన్ యూ. వెలుగు సంబంధులకి, పరిశుద్ధులకి ఆయన అనుగ్రహించిన స్వాస్థ్యంలో ఒక భాగం ఇది. హల్లెలూయా. అందుకే మనల్ని ఆయనతో పాటు కో-క్రియేటర్స్ అంటారు. ఆయనతో పాటు కలిసి సృష్టించే వాళ్ళం మనం. హల్లెలూయా. మనం ఏం సృష్టిస్తూ ఉన్నాం? పరలోక అనుభవాన్ని మనం చూసి ఈ భూమి మీదకి తీసుకొస్తున్నాం. మన కుటుంబంలో, మన సంఘంలో, మన కెరియర్లో హెవెన్ని మనం ఏం చేస్తూ ఉన్నాం? రిప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న మనమందరం కూడా ఒక మాట సూటిగా చెప్పమంటారా? మీరందరూ, మనమందరం పరలోక సంబంధమైన పౌరులం. హల్లెలూయా. బ్రిటిష్ వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు? కాలనీస్ని ఎస్టాబ్లిష్ చేసేవాళ్ళు. తెలుసా? బ్రిటిష్ వాళ్ళ కాలనీస్లో ఏముంటాయి? బ్రిటిష్లు యూకేలో వాళ్ళు ఎట్లా పరిపాలించేవాళ్ళు, ఆ పరిపాలన విధానాన్ని వాళ్ళు ఏం చేసేవాళ్ళు? ఇక్కడ తెచ్చేవాళ్ళు. అక్కడున్న వైద్యాన్ని వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చారు. అవునా? అక్కడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ని, విద్యా విధానాలన్నింటినీ వాళ్ళు ఏం చేశారు? ఇక్కడ తీసుకొచ్చి బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసేది? గవర్నర్లను పెట్టి పరిపాలన జరిపించేది. కానీ ఈ గవర్నర్లను అందరినీ కూడా ఎవరు చూసుకునేవాళ్ళు? బ్రిటిష్ ప్రభుత్వం చూసుకునేది. వీళ్ళకి ఏమైనా అవసరమైతే అక్కడి నుండి ఫండింగ్ వస్తుంది. వీళ్ళకి ఏమైనా సపోర్ట్ కావాలంటే ఆ బ్రిటిష్ ప్రభుత్వం అక్కడి నుండి వీళ్ళని సపోర్ట్ చేసేది. అవునా? అలానే మనం బ్రిటిష్ పౌరులం కాదు, కానీ పరలోక సంబంధమైన పౌరులం. మనకేదన్నా అయితే పరలోకం మన పక్షంగా పోరాడుతుంది. మనకేదైనా సపోర్ట్ కావాల్సినప్పుడు పరలోకం మనల్ని బ్యాకప్ చేస్తుంది. బికాజ్ యు ఆర్ ఎ హెవెన్లీ మ్యాన్. పరలోక సంబంధి యొక్క పోలికలోకి నువ్వు మార్చబడ్డావు క్రీస్తు ద్వారా. చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, నాకెవరు లేరండి, నాకే ఇన్ఫ్లుయెన్స్ లేదండి, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదండి, ఈ వ్యాపారంలో నేను పైకి రాలేకపోతున్నాను, జీవితంలో పైకి రాలేదు. హలో, యూ నీడ్ టు హ్యావ్ ద రెవల్యూషన్ ఆఫ్ హూ యు ఆర్. నువ్వు భూ సంబంధమైన వ్యక్తివి మాత్రమే కాదు, నువ్వు పరలోక సంబంధమైన వ్యక్తివి. నువ్వు మాట్లాడినప్పుడు పరలోకం కదులుతుంది. నువ్వు మాట్లాడినప్పుడు భూమి ప్రతిస్పందిస్తుంది. హల్లెలూయా. నువ్వు మాట్లాడినప్పుడు దేవదూతలు అక్కడ పనిచేయటం మొదలు పెడతారు. నువ్వు మాట్లాడినప్పుడు చనిపోయిన వాళ్ళు బ్రతుకుతారు. నువ్వు మాట్లాడినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. నువ్వు మాట్లాడినప్పుడు ఆర్థిక సమస్యలు వెళ్ళిపోతాయి. నువ్వు మాట్లాడినప్పుడు కంపెనీలు అక్కడ స్థాపించబడతాయి. నువ్వు మాట్లాడినప్పుడు అక్కడ కుటుంబాలు కట్టబడతాయి. నువ్వు మాట్లాడినప్పుడు దేవుని రాజ్యం యొక్క శక్తిని అక్కడ చూపించగలుగుతావు. బికాజ్ యు ఆర్ ఎ హెవెన్లీ మ్యాన్ ఆన్ ఎర్త్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ హెవెన్. నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. ఎంతమంది ఈ రోజు నుంచి ఈ అనుభవంలోకి వెళ్ళబోతూ ఉన్నారు? ఈ డిసెంబర్ మాసంలో ఒక నూతనమైన పరలోక అనుభవాన్ని దేవుడు మనకు తెరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎంత ఎక్కువైతే రెవల్యూషన్లో నుండి జీవించడం మొదలు పెడతావో అంత త్వరగా నీ జీవితంలో ఫలితాలు చూడటం మొదలు పెడతావు. మనకున్న ప్రాబ్లం ఏంటంటే భూ సంబంధమైన మనుషుల్లాగా మాత్రమే మనం భూ సంబంధమైన మనుషుల్లాగా మాత్రమే మనం జీవించి గొప్ప ఫలితాలు, ఆత్మీయ ఫలితాలు చూడాలనుకుంటాం. నీకు ఇవ్వబడిన రెవల్యూషన్లో నుండి నువ్వు జీవించడం మొదలు పెట్టాలి. గాలి తుఫాను ఆ సముద్రం మీద కొడతా ఉన్నప్పుడు భూ సంబంధమైన వ్యక్తిగా యేసుప్రభువు వారు జీవించుంటే, ఆయన ప్రతిస్పందించుంటే ఏమైండేది? ఆయన కూడా వాళ్ళతో పాటు కొట్టుకుపోయాడు ఆ భయంలో పడి. బట్ హీ నోస్, ఆయన ఏమైనాడు ఆయనకి తెలుసు. ఏ ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడో ఆయనకి తెలుసు. నీకు తెలుసా నువ్వు ఏ ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్నావు? నీకు తెలుసా నువ్వు సమస్యలు గుండా వెళ్ళినప్పుడు పరలోకం నీ పక్షంగా స్పందిస్తుందని నీకు తెలుసా? హల్లెలూయా. యేసుప్రభువు వారికి అది తెలుసు కాబట్టే ఆయన ఏం చేశాడు? ఆ పడవలో ఒక మూలన ప్రశాంతంగా పడుకున్నాడు. హల్లెలూయా.
శిష్యులందరూ భయపడతా ఉన్నప్పుడు ఆయన ఏమన్నాడు? హల్లెలూయా, వాట్ ఎ లైఫ్, వాట్ ఎ లైఫ్. రెవల్యూషన్ వచ్చే కొంది నువ్వు అలా మారబోతా ఉన్నావు. ఈ సృష్టి అంతా దేవుని కుమారుల ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తూ ఉంది. హల్లెలూయా. పట్టణాలు, దేశాలు, రాష్ట్రాలు మన వల్ల అవి బ్రతకబోతా ఉన్నాయి. పరలోక రాజ్యపు సంస్కృతి మనం తీసుకొస్తా ఉన్నాం. కొన్నిసార్లు ఏం జరుగుతున్నట్టు మనకు అనిపించదు, కానీ కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి ఎలా ఈ లోకంలో పంపించాడో, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు కొన్ని అద్భుతాలు చేస్తాడు, దేవుడు కొన్ని ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. నువ్వు విత్తిన ప్రతి విత్తనానికి కావలసిన పంటను ఆయన తీసుకొని వస్తాడు. హల్లెలూయా. నీ లెగసీ ఎక్కడికి పోదు. హల్లెలూయా. నువ్వు ఆయన రాజ్యంలో ఇన్వెస్ట్ చేసిన ప్రతిదీ, నువ్వు ప్రార్థన చేసిన ప్రతిదీ, నువ్వు విశ్వాసం ఉంచిన ప్రతిదీ, ఇట్ స్టార్ట్స్ టు మేనిఫెస్ట్ అట్ ఎ సర్టెన్ టైం. హల్లెలూయా. ముందు 9 నెలలు బిడ్డను మోసేటప్పుడు ఆ బిడ్డ ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు. బట్ వన్స్ హీ కమ్స్ అవుట్, కొన్నిసార్లు దేవుని వాగ్దానాలు, వాక్య ప్రత్యక్షతలు కూడా అంతే. అవి మన లోపల ఉంటాయి, వాటితో మనం గర్భం దాల్చి ఉంటాం. హల్లెలూయా. కొన్నిసార్లు పురిటి నొప్పులు ఎక్కువ కనపడతా ఉంటాయి. ప్రభా ఏంటి ఇంకా జరగట్లేదు, ప్రభా ఏంటి ఏం అవ్వట్లేదు, ప్రభా నువ్వు నన్ను పట్టించుకుంటావా, ప్రభా చచ్చిపోతున్నానయ్యా. ఫియర్ నాట్, ఇట్ ఈస్ ఐ. భయపడకము, నేనే అన్నాడు ఆయన. దెయ్యం వస్తుంది అనుకున్నారు అప్పుడు దాకా వాళ్ళు. వాళ్ళ కోసం ఆయన నీళ్ళ మీద నడుచుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. వాట్ ఎ లైఫ్, వాట్ ఎ గ్లోరియస్ ట్రెజర్. ఎలాంటి మహిమ కలిగిన స్వాస్థ్యాన్ని ఆయన మనకిచ్చాడు. హల్లెలూయా. భూ సంబంధమైన వ్యక్తిగా నువ్వు జీవించి చనిపోతావా, అయితే పరలోకాన్ని ఇక్కడ తీసుకొచ్చే వ్యక్తిగా ఉంటావా? నువ్వు పరలోకాన్ని ఇక్కడ తీసుకొచ్చే వ్యక్తిగా ఉన్నప్పుడు, ఒక దినమంది అక్కడికి వెళ్ళినప్పుడు బహుమానాలు కూడా సూపర్గా ఉంటాయి. ఆలోచించి ఎప్పుడైనా ఒక వ్యక్తి పరలోకంకి వెళ్ళినప్పుడు, పరలోకం అంటే నేను చనిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి ఆ ప్రపంచం గురించి మాట్లాడుతాను. ఓకే, ప్రస్తుతం రెల్మ్ గురించి మాట్లాడలేదు, ఇంకో లొకేషన్ గురించి మాట్లాడతాను. అక్కడికి వెళ్ళినప్పుడు దేవుని యొక్క మహిమ అంతా చూసినప్పుడు, దేవుని యొక్క గొప్పతనం అంతా నువ్వు కళ్ళారా చూస్తూ ఉన్నప్పుడు, మేబీ దేవుడు నీతో ఇలా అన్నాడు అనుకో, నువ్వు అడుగుంటే అదంతా కూడా భూమి మీద నేను నీ ద్వారా చేసుండే ఉన్నాను అన్నాడు. ఎట్లా ఉంటుంది? చాలా డిసప్పాయింటింగ్ ఉంటుంది. బట్ ఇక్కడ ఉన్నప్పుడే, పరలోక సంబంధి యొక్క పోలికలో నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు, హల్లెలూయా, పరలోక సంబంధమైన ఆర్థిక వ్యవస్థలోకి దేవుడు మనల్ని తీసుకొని వస్తాడు. 5 రొట్టెలు 2 చేపలే ఉన్నాయి, 5,000 మంది ఉన్నారు, తినడానికి ఏం లేదు. వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళాలంటే మధ్యలో పడిపోతారు, కొండ మీద ఎక్కువ కూర్చున్నారు. పేతురు, యోహాను, మిగిలిన వాళ్ళందరూ ఏమనుకొని ఉంటారు, యేసుప్రభువు వారికి అసలు ఏమీ తెలివి లేదు, ఆయనకి ఇంతసేపు వాక్యం చెప్తున్నాడు, ఆయనకి ఏం పని లేదు, ఆయన అంటే ఖాళీగా ఉంటాడు, అందరు ఖాళీగా ఉన్నాడు అనుకుని ఉన్నారు వాళ్ళు. బట్ ఆయనకి తెలుసు ఆ రోజు ఒక అద్భుతం జరగబోతా ఉంది. హల్లెలూయా. నువ్వు ఏ అద్భుతం కోసం ఎదురు చూస్తున్నావు కొంతకాలంగా, నీకు తెలుసా అది ఒక టైంలో జరగబోతా ఉంది. హల్లెలూయా. కాలం సంపూర్ణమైనప్పుడు నువ్వు విశ్వాసం ఉంచి, నువ్వు నమ్ముతా, నువ్వు విత్తుతా, నువ్వు ప్రార్థన చేస్తా, నువ్వు కనిపెడతా ఉన్నప్పుడు నువ్వేం చేస్తా ఉన్నావు? పరిశుద్ధాత్మతో నువ్వు జతకట్టి భాగస్వామ్యంలో ఉండి నువ్వు పనిచేస్తూ ఉన్నావు. పరిశుద్ధాత్మతో పార్ట్నర్షిప్లో ఉండి నువ్వు పనిచేస్తూ ఉన్నావు. ఆయన మేనిఫెస్ట్ చేస్తాడు ఒకరోజు. నీ విశ్వాసం పరిపూర్ణమైనప్పుడు, క్రీస్తు యొక్క స్వభావం యొక్క లోతుని నువ్వు రుచి చూసినప్పుడు, ఆయన నీ లోపల అత్యధికంగా రూపించబడినప్పుడు ఒకరోజు ఆయన దాన్ని ప్రత్యక్షతలోకి తీసుకొని వస్తాడు. హల్లెలూయా. ఆ రోజు నువ్వు కూడా అంటావు, ఆన్ ఎర్త్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ హెవెన్. నేను నా జీవితంలో 1-2 వ్యక్తులను కలిశాను. వాళ్ళని కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాను. వాళ్ళు ఎలా బ్రతుకుతారంటే, పరలోకంలో ఉన్నట్టే బ్రతుకుతారు వాళ్ళు రోజు. మనకంటే ఎక్కువ సమస్యలు ఉంటాయి వాళ్ళకి, కానీ వాళ్ళ గుర్తింపుని వాళ్ళు కనిపెట్టగలిగారు. హల్లెలూయా. ప్రతిసారి వాళ్ళు ఒక పరిస్థితులు ఇరుక్కుపోయారు, ఒక పరిస్థితుల్ని దాటి వాళ్ళు వెళ్ళలేకపోతున్నప్పుడు, అలా వాళ్ళు కనిపించినప్పుడు వెంటనే పరలోకం వాళ్ళకి ప్రతిస్పందిస్తుంది. హల్లెలూయా.
నీకు అలా జరుగును గాక నీ జీవితంలో. నువ్వు ఎక్కడైతే ఆగిపోయినావు, ఎక్కడైతే ముందుకు వెళ్ళకపోతావు, మే హెవెన్ రెస్పాండ్ టు యూ టుడే. హల్లెలూయా. 30 సంవత్సరాలు ఆయన అక్కడే ఉన్నాడు, వాళ్ళ మధ్యలోనే ఉన్నాడు. కానీ ఆయన ఏంటో ఎవరికి తెలియదు. యోసేపు కుమారుడే కదా, మరియ కుమారుడు కదా అంటున్నాడు. ఎప్పుడైతే బాప్తిస్మ ఇచ్చి యోహాను బాప్తిస్మ ఇచ్చాడు, ఆయన నేలలోంచి ఇట్లా లేచాడో, ఇప్పుడే ఏమైంది? పరలోకం ఆకాశం తెరవబడి ఒక వాయిస్ వచ్చింది అక్కడ నుండి, ఇతనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతాను, ఈయన మాట వినడి. అప్పటి వరకు యేసయ్య అంటే ఎవరికి తెలియదు. దో హీ వాజ్ అన్ ఎర్త్లీ మ్యాన్, హీ వాజ్ ఆల్సో ఎ హెవెన్లీ మ్యాన్. అప్పటి వరకు 30 సంవత్సరాలకి అయినా సాధారణంగా భూ సంబంధమైన వ్యక్తి అని అనుకున్నారు. కానీ మేనిఫెస్టేషన్ జరిగినప్పుడు ఎవ్రీబడి కేమ్ టు నో. హల్లెలూయా. ఇజ్రాయెల్ దేశ చరిత్రలో పరలోకం నుండి స్వరం వింటామంటే అది ఎప్పుడు జరగని పని. భారతదేశం అంతా ఈరోజు రాత్రి ఒక స్వరం వినపడింది అనుకో ఆకాశం, ఎట్లా ఉంటుంది? అలానే ఉంది ఇజ్రాయెల్కి. కానీ హెవెన్ రెస్పాండ్ అవుతా ఉంది. ఆయన టైం వచ్చినప్పుడు, నిర్ణీతమైనటువంటి ఆ కాలం, ఆ సమయం వచ్చినప్పుడు ఆకాశంలో తెరవబడుతున్నాయి, పరలోకం ప్రతిస్పందిస్తూ ఉంది, స్వరం వస్తూ ఉంది పైనుండి. హల్లెలూయా. నీ జీవితంలో పరలోక వాస్తవాలు నీ అనుభవాలుగా మారాలని నా ప్రార్థన. మే యు ఎక్స్పీరియన్స్ హెవెన్ ఆన్ ఎర్త్. ప్రతిరోజు నువ్వు ఒక నిర్ణయం తీసుకోవాలి. నీకు వస్తున్న ఒత్తిళ్ళు, నువ్వు ఎదుర్కొంటున్న ప్రతికూలమైన పరిస్థితులు, వాటి యొక్క తాకిడిలో, వాటి యొక్క అనుభవంలో నువ్వు జీవిస్తావా? లేకపోతే పౌల్లాగా నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడు నేను కాదు కానీ క్రీస్తే నా యందు జీవించున్నాడు. హల్లెలూయా. నువ్వు అలా జీవించడం మొదలుపెట్టినప్పుడు ప్రతిసారి పరలోకం నీకు ప్రతిస్పందించడం చూస్తావు. ఈ సీజన్లో ప్రతి పరలోక సంబంధమైన ఆశీర్వాదం నీ ఆశీర్వాదంగా మారునుగాక. ప్రతి పరలోక సంబంధమైన వాస్తవం నీ ఆరోగ్యం విషయంలో, నీ ఆర్థిక విషయాల్లో, నీ ఆత్మీయ జీవితంలో అది నీ సత్యంగా, నీ వాస్తవంగా అది మారునుగాక. జస్ట్ కళ్ళు మూసుకుందాం ఎక్కడ ఉన్నా కానీ. జస్ట్ దేవుడు ఆ హెవెన్లీ అట్మాస్ఫియర్ని, ఆ పరలోకపు వాతావరణాన్ని ఆయన మన జీవితాల్లో విడుదల చేస్తాడు. ఇట్స్ అ సింపుల్ ట్రూత్. చాలా సాధారణమైన సత్యం ఇది. కానీ ప్రత్యేకమైన ఆయన సన్నిధి ఈ రాత్రి ఇక్కడ విడుదల అవుతా ఉందని నేను చూస్తా ఉన్నాను, నేను నమ్ముతా ఉన్నాను. ఇక్కడున్న ప్రతి వ్యక్తిని ఆయన వ్యక్తిగతంగా ఆయన తాకుతా ఉన్నాడు. నీ చిత్తం పరలోకం అది నెరవేర్చున్నట్లు దేవా, ఈ సంఘంలో, ఈ సంఘం ద్వారా అది నెరవేర్చబడునుగాక. ఈ కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తి జీవితంలో అది నెరవేర్చబడునుగాక. ఎక్కడైతే అపవాది హరాస్ చేస్తా ఉన్నాడు, ఆ ఏరియాస్లో విడుదల కలుగునుగాక. Let the light of heaven shine in this place in the name of Jesus. Let the anointing of God touch your life. ఎంతమంది రిసీవ్ చేసుకోవాలనుకుంటున్నారు ఈ యొక్క ఇంపార్టేషన్? జస్ట్ లేచి నిలబడి రిసీవ్ చేసుకోవచ్చు. Let the light of heaven touch your life once again. Let the glories of heaven touch your life once again. పరలోక సంబంధమైన మహిమలు నీ జీవితాన్ని తాకునట్లుగా నేను మాట్లాడుతా ఉన్నాను. Be filled, be filled, be filled in the name of Jesus. నీ జీవితంలో ఉన్న ప్రతి పెయిన్, let it come to an end in the name of Jesus. సంఘంగా మన యొక్క పౌరసత్వం పరలోక ప్రపంచంలో ఉంది. మనం ఏ శక్తి లేని వారం కాదు, మనం ఏమి చేతగాని వారం కాదు. హెవెన్ మనల్ని బ్యాకప్ చేస్తా ఉంది. ఈ రెవల్యూషన్ నీ లైఫ్లోకి వచ్చినట్లుగా నేను మాట్లాడుతా ఉన్నాను. నిన్ను హరాస్ చేస్తున్న ప్రతి స్పిరిట్ నుండి let the atmosphere of heaven invade your life. Be released now in the name of Jesus. Be set free in the name of Jesus. Be touched by the power of the Holy Spirit. Be healed in your body, mind and soul in the name of Jesus. Let your finances be healed in the name of Jesus.
సర్వీస్లో పాల్గొనే ప్రతి వ్యక్తిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నాం. మా జీవితాల్లో సంఘపరంగా వ్యక్తిగతంగా మేము ఎక్కడ ఆగిపోయామో, లెట్ యువర్ హెవెన్ ఇంటర్ఫియర్ ఆర్ అఫైర్స్ ఓ గాడ్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ సీజన్లో మాకు రావాల్సిన మైటీ బ్రేక్ త్రూస్ రిలీజ్ చేయమని అడుగుతా ఉన్నాం. Let your heaven invade this place. We honor your presence, O God. మీ సన్నిధిని, మీ అభిషేకాన్ని మేము కనపరుస్తాం. థ్యాంక్ యూ లార్డ్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడు ఎండిన గాక. ఆమేన్.